హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైట్ లాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు రథసప్తమి. మేము అనుకోకుండా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా అది డిసైడ్ అవ్వడానికి కారణం ఏంటంటే, మా చెల్లె వాళ్ళు వెళ్తున్నారని తనకు వీడియోలో పెడితే చూసి మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాము. సో అలా స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. ఆల్మోస్ట్ ఇంట్లో దేవుడికి అన్ని పూజలు కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యాము. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ. మేము వెళ్తూ వెళ్తూ మధ్యలో మాకు దగ్గరలో ఉన్న బంక్లో పెట్రోల్ కొట్టించాలని మా ఆయన అన్నాడు. సో ఇక్కడికి వచ్చి ఆగాము, పెట్రోల్ ఫిల్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో మేము వెళ్ళింది సండే రోజు కావడం వల్ల పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. ఒక సికింద్రాబాద్ జంక్షన్ దగ్గర మాత్రం కొంచెం ట్రాఫిక్ అనిపించింది. సో తొందరగానే రీచ్ అయిపోయాము. ఇక మేము మధ్యలో వచ్చేటప్పుడు మా సిస్టర్కి కాల్ చేశాను, మేము నియర్ బై వచ్చాము మేము అని చెప్పగానే, అవునా నాకెందుకు చెప్పలేదు, చెప్తే ఇంట్లో ఉండేదాన్ని కదా అంటే, ఇంట్లో కాదు గుడికి వచ్చాము అంటే, ఓకే రండి చాలా క్రౌడ్ ఉంది అని చెప్పింది. ఇక్కడికి వస్తే సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది, చాలా క్రౌడ్ ఉంది. 1 అవర్ మినిమం 1 అవర్ లైన్ ఉండే. అండ్ ఇక్కడ ఏదో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా ఫ్లవర్స్తో డిఫరెంట్గా డెకరేట్ చేశారు. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఇలా చూడడము. సో లైన్లో నిలబడి వెళ్తూ దర్శనానికి కూడా చాలా దూరం నుంచి దర్శనం చేయించారు. నార్మల్గా అయితే ఇంత దూరం నుంచి దర్శనం ఉండదు ఎప్పుడు. రెగ్యులర్గా మేము డైరెక్ట్ వెళ్ళే వాళ్ళము, కానీ ఈసారి ఇంత లాంగ్ డిస్టెన్స్లో దర్శనం చేసుకున్నాము మేము. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. వచ్చి ప్రసాదం కౌంటర్కి ప్రసాదం తీసుకోవడానికి వెళ్తుంటే అప్పుడే మా సిస్టర్ వాళ్ళు బయటకు వచ్చారు. సో ఇలా కలిసాము, ప్రసాదం తీసుకొని తినేసి అప్పుడు స్టార్ట్ అయిపోయాము రిటర్న్. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ వేరే దగ్గర ఉంది. అక్కడ కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి రిటర్న్ మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాము. యాక్చువల్గా వాళ్ళు బండి పూజ చేసుకొని వాళ్ళు బ్యాక్ సైడ్ గేట్ నుంచి వచ్చారు, మేము ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాము. సో వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయారు, మేము మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయ్యాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ అప్పటికే అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఈవినింగ్ రథోత్సవం కోసం క్రాకర్స్ పెట్టి చాలా డిఫరెంట్గా అరేంజ్ చేస్తున్నారు. సో ఈవినింగ్ రావాలి అని డిసైడ్ అయ్యాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ వచ్చాము. ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం రష్ తక్కువగా అనిపించింది. మళ్ళీ దర్శనం చేసుకుందామని వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. క్రాకర్స్ది స్టార్ట్ అయింది. సో చూసేయండి మీరు కూడా మాతో పాటు. ఎంజాయ్ ద వీడియో. లైటింగ్ రిమోట్ పెట్టండి. Please like, share and subscribe to White Lost Vlogs. Thank you. Bye bye.